గుడ్ మార్నింగ్ అండి. నా పేరు మహేష్. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలామంది ఒకే ఆదాయం పైన ఏం చేస్తారు, డిపెండ్ అయి ఉంటారు. సో ఒకే ఆదాయం పైన డిపెండ్ అయినప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది, ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇంట్లో చిన్న చిన్న గొడవలు అయితే డబ్బు సరిపోకుండా ఇంకా వేరే దాని గురించి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారో జాబ్తో పాటు ఇంకొక ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మీరు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4-5 వరకు జాబ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఖాళీగా ఉంటారు కదా. ఆ ఖాళీగా ఉండే బదులు రోజుకు ఒక 2 అవర్స్ కష్టపడితే నెలకు ఒక 10-15 వేలు ఇన్కమ్ వస్తుంది. సో అట్లా వచ్చినప్పుడు మీకు ఎక్స్ట్రా ఆదాయం అనేది యాడ్ అవుతుంది కదా. యాడ్ అయినప్పుడు మీ ఖర్చులు కూడా ఫ్రీగా ఉంటాయి. సో అట్లా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు పార్ట్ టైం జాబ్ కానీ బిజినెస్ కానీ చేయాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో దాని గురించి నేను మీకు పూర్తి సమాచారం అనేది ఇస్తాను. సో ఆ కంపెనీ ఏంటి, బిజినెస్ ఏముంటుంది, ఏం చేయాలనేది నేను మీకు చెప్తాను, ఓకేనా. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళందరూ ఒకసారి నా నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపేయండి. సో పంపిస్తే నేను చెప్తాను. ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పంపించిన తర్వాత మీ పేరు, మీ డిస్ట్రిక్ట్, విలేజ్ ఇవన్నీ నాకు పంపేయండి. పంపిస్తే మీరు ఎక్కడున్నా కానీ ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆదాయం అనేది ఒకే రకంగా ఆదాయం వస్తే, ఒకవేళ జాబ్ పోతే మీ పరిస్థితి ఏంటి. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. సాఫ్ట్వేర్ జాబ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగం పోతుంది. సంపాదించే ఒక పర్సన్ జాబ్ నుంచి తీసేసారంటే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడుతుంది. ఈ చిన్నప్పటి నుంచి చదివి సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉంటారు. పోనీ బయట ఏదైనా జాబ్ చేద్దాం, బయట ఇంకేదైనా కష్టం చేద్దాం అంటే కష్టం చేత కాదు, బయట ఎండకెళ్దాం అంటే అది చేత కాదు. జాబ్ మీద ఒక్కదాని మీద ఫోకస్ ఉంటుంది. జాబ్ పోతే పరిస్థితి ఏంటి చెప్పండి. జాబ్ పోతే మీ పరిస్థితి ఏంటి? కంపెనీ ఏమన్నా మన తాతదా, మన నాయనదా మనల్ని అందరూ కూర్చోబెట్టడానికి? బాగా పని చేసామనుకో ఉద్యోగం ఎక్కువేయాలని తీసేస్తారు. అసలు పనే చేయలేదనుకో ఏ పని తీయలేదని తీసేస్తారు సాఫ్ట్వేర్ నుంచి. సో ఎట్లున్నా కష్టమే, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి. ఒక 1000 మంది ఎంప్లాయ్ చేసే పని ఒక మిషన్ చేయగలదు. అలాంటప్పుడు 1000 మంది అవసరం లేదు కదా, తీసేస్తారు. మీరు ఎక్కడ పోతే నాకేందని తీసేస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఎంప్లాయీ ఎలా ఉంటాడంటే చెరుకుగడ లాంటివాడు. నీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మొత్తం పిప్పి చేస్తారు. నీ దగ్గర ఉన్న రసం అంతా లాగిన తర్వాత ఆ పిప్పి తీసి పెండగడ్డలు వేస్తారు. అర్థమైందా? సో మీ కంపెనీ కోసం మీరు ఎంతో కష్టపడుతారో అది నాకు తెలుసు. ఉద్యోగం చెడ్డది, అది మంచిదే. కాకపోతే ఉద్యోగం ఒకటే లైఫ్ కాదు. ఉద్యోగంతో పాటు పార్ట్ టైం ఏదైనా చేసుకోండి. ఒకవేళ ఉద్యోగం పోతే పరిస్థితి ఏంది? ఏం లేదు, మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిందే. అట్లా కొన్ని వేల మంది ఇన్ఫోసిస్ నుంచి 10,000 మందిని తీసేసారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అది మీకు కూడా తెలుసు. సో అట్లా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కానీ, గవర్నమెంట్ జాబ్ చేసేవారు ఎవరైనా సరే, ఎవ్రీథింగ్ ఉద్యోగం అనేది మంచిదే. కాకపోతే ఒకే ఇన్కమ్ మీద ఆదాయం పడడం మంచిది కాదు. సో మీరు వేరే పార్ట్ టైం ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్ చేసినా, వేరే పార్ట్ టైం బిజినెస్ చేసినా మీకు ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేరు. నేను చెప్పబోయే బిజినెస్ ఏంటంటే, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ₹1 కూడా పెట్టుబడి లేకుండా మీరు బిజినెస్ చేయొచ్చు. ఆ బిజినెస్ ఏంటనేది నేను మీకు చెప్తా అనుకున్నాను. ఆ బిజినెస్ ఏంటని నేను మీకు చెప్తాను. ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి. మీరు తెలంగాణ, ఆంధ్ర, బెంగళూరు ఎక్కడున్నా సరే, మీరున్న చోటు ఉండే నెలకు ఒక 15,000, 20,000, 30,000 మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెలకు ₹1,00,000 కూడా తీసుకోవచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంత వర్క్ చేస్తారనేది. సో జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు స్టార్ట్ చేయొచ్చు అది. సో ఆ బిజినెస్ ఏంటనేది నేను మీకు చెప్తాను. ఒకసారి నా నెంబర్ కాల్ చేయండి. దాని గురించి నేను పూర్తి సమాచారం ఇస్తాను మీకు, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.